రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా తిరుపతికి చెందిన శ్రీదేవి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షురాలిగా రిటైర్డ్ ఆర్మీ సిరిగిరి శంకర్ రాజులను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కమిటీలో స్టేట్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే భగవంతుని నిరంతరం ఆయన సేవలో ఆయన గురించి మనం జనాల్లోకి తీసుకొని ధర్మ పరిషత్ అలాగే సనాతన ధర్మం గురించి అలాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని మన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా మనం ఖండిస్తూ మన హిందూ సమాజాన్ని హిందువుల్ని ఇంకా ఎక్కువ కూడా హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క దగ్గర కూడా మన శ్రీరామచంద్రమూర్తి జెండాని ప్రతి ఇంటి పైన వేసే విధంగా మేము దానికి తగినట్టు గ్రామాల్లో కూడా ఈ అవగాహన సదస్సులు కానీ అలాగే స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ అలాగే మండల కమిటీలు కానీ పెట్టి దీన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయాలని మేమందరం భావిస్తున్నాము. అలాగే మార్చిలో ఇక్కడ జరిగే శ్రీరామ రథయాత్ర యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే పెద్దలందరూ కూడా విచ్చేస్తారు కాబట్టి మీ ప్రెస్ మీడియా మీ సహకారంతో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని మీ వంతు సహకారం కూడా మాకు కావాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. నన్ను ఈ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన తరపున మన సుకుమార్ రాజు తరపున మేడం గారి తరపున ధన్యవాదాలు. మీడియా తరపున నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రోజు రోజుకి మన సనాతన ధర్మం మటుమారుమైపోతుంది. మన హిందువుల ఐక్యత 0 లెవెల్లోకి వచ్చేస్తూ ఉంది. కాబట్టి అలా కాకుండా మన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటి గడప తెలిపి మన ఐక్యతను నిలపాలని నా యొక్క కోరిక. సర్వేజన సుఖినో భవంతు అనేటువంటి వార్త మనలో ఉంది. ఇది ప్రతి ఒక్కరికి చేరాలి. ఇది రాజకీయానికి అతీతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయాలని ఏకీభావంగా రథయాత్రని సక్సెస్ చేయాలని నా యొక్క కోరిక. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అయోధ్య ముఖ్య కేంద్రంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వ్యవహరిస్తున్నాను. దీని కాన్సెప్ట్ ఏమంటే హిందూ భావజాలాలను ఆధ్యాత్మిక భావాలను సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో ఏర్పాటు చేశారు. 3 నెలల క్రితం ఏర్పాటు చేశారు. అది అంచెలంచెలుగా ప్రతి చోట ప్రతి నగరాల్లో ప్రతి రాష్ట్రాల్లో ఉన్న జరుగుతున్నాయి. 3 నెలల క్రితం ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ప్రోగ్రాం జరిగింది. 22 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఇచ్చేశారు. అక్కడ కొంతమంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్కి మహిళా అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన శ్రీదేవి గారిని సంఘ సంస్కర్త ఆమెని అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది అలాగే ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లా వారిద్దరి ఆథరైజేషన్ లెటర్తో పాటు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, ఐడెంటిటీ కార్డు ఇచ్చారు. తిరుపతిలో మార్చి నెలలో రథయాత్ర శ్రీరామ రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే శ్రీలంక ప్రధాని మాల్దీవుల ప్రధాని అటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేస్తారు. ఈ రథయాత్ర తిరుపతిలో ప్రారంభమై అయోధ్య వరకు సాగుతుంది. ఈ సాగినప్పుడు తిరుపతిలో ప్రారంభమయ్యేటప్పుడు ప్రతి ఇంటి మీద శ్రీరామ జెండా ఎగిరే విధంగా చర్యలు చేపడతాం.